కాంగ్రెస్ సిద్ధాంతాలు నమ్మే వాళ్ళందరూ రావచ్చు అన్నారు కదా, సో వీళ్ళిద్దరు రెడీ ఉన్నా ఎందుకు తీసుకోలేదు? ఎవరన్నారు ఆయన రెడీగా ఉన్నారో లేదో నాకు తెలియదు, తీసుకోలేదని మీరు అంటున్నారు. మంచిర్యాల సభ చేశారు ఫస్ట్ పాదయాత్ర సంబంధించి, దానిలో బట్టి సీఎం అని నినాదాలు చేశారు. అక్కడ వద్దని చెప్పాను కానీ అదే సభలో అటువంటి చేయొద్దని కూడా చెప్పాను నేను, అది కూడా చెప్పాలి మీరు. చేయొద్దని మీరు సభాముఖంగా మీరే చేయించారని రేవంత్ రెడ్డి వర్గం అంటారు. ఆయన ఎవరన్నారు? రేవంత్ రెడ్డి అన్నాడా మీతో? అనలేదు కదా. పలానా ఆయన అన్నాడని చెప్పండి, నేను సమాధానం. సీఎం కావాలని ఆస్పిరేషన్ ఎంత అవుతుందో మీరు చెప్పండి. మీరు క్వశ్చన్ ఎందుకు దాటేస్తారు? పలానా ఆయన అన్నాడని చెప్పండి, నేను సమాధానం. డైరెక్ట్ గా అనలేదు, ఎవరు అన్నారు చెప్పండి. పోనీ ఈ సీఎం నినాదం పలానా ఆయన అన్నాడు. అంతకుముందు సభలు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గురించి వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆబ్జెక్ట్ వ్యక్తం చేస్తారని చెప్పి మీరు కామెంట్. రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున నినాదాలు వస్తాయని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు మమ్మల్ని హేళన చేస్తున్నారు మధు యాష్కి అన్నారు అప్పుడు బహిరంగ. నాకు తెలియదు, మధు యాష్కి అన్నట్టు తెలియదు అప్పుడు. సో అదే ఉద్దేశంలో మంచిర్యాలలో బట్టి సీఎం అన్నారు. ఉండొచ్చు, దాన్ని నేనేం చేస్తున్నాను? నేనైతే వద్దని చెప్పాను చాలా స్పష్టంగా. ఇటు అది పార్టీ నేనేం చేసేది, మీరు ఇట్లా చేయకూడదు. మనం చేసే పని అంతా పార్టీ కోసం, వ్యక్తుల కోసం కాదని. ఆస్పిరేషన్స్ ఉన్నాయా బట్టి విక్రమార్క? ఆస్పిరేషన్స్ అంటే రాజకీయాల్లో ఉన్న ప్రతివాడు పోటీ చేయాలనుకుంటాడు. పోటీ చేసిన ప్రతివాడు బాధ్యత తీసుకొని ప్రజలకు ఏదో చేయాలనుకుంటాడు. ఆ బాధ్యత ఇవ్వాల్సింది, అప్పచెప్పాల్సింది ఆ పార్టీ అధిష్టానం. వాళ్ళు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ పని చేయడానికి బట్టి విక్రమార్క ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. సో రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి అంటే డెఫినెట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత నెక్స్ట్ చీఫ్ విప్ అయినారు, డిప్యూటీ స్పీకర్ అయినారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కూడా స్వీకరించడం సిద్ధం అధిష్టానం ఇస్తే కనుక. అధిష్టానం నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయి. అది కూడా ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిన తర్వాత ఆ సమావేశంలో మోస్ట్ డెమోక్రటిక్గా మా పార్టీ నిర్ణయాలు ఉంటాయి. సో అక్కడ కర్ణాటకలో సిఎల్పి లీడర్ అయ్యారు సిద్ధరామయ్య, డికే శివకుమార్ సంబంధించి అయినా. ఒక్కో రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ అవుతున్నారు, ఒక్కో రాష్ట్రంలో అసలు ఎమ్మెల్యే కానివాళ్ళు కూడా అవుతారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యే కానీ రోసే గారు కూడా సీఎం అయ్యాడు కదా, ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే అంటున్నా, ఎమ్మెల్సీగా ఉండి అయ్యాడు కదా. సో ముఖ్యమంత్రి చేయటానికి దానికి పార్టీ ఆలోచన విధానం, పార్టీ నిర్ణయం. ఏంటి ముఖ్యమంత్రి క్రైటీరియా ఏమి ఉండాలంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున? మీరు 2 సంవత్సరాలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ భావజాలం, ఆలోచన విధానం అమలు చేయాలనే సంకల్పం ఉండాలి. 2, రాష్ట్ర ఆదాయ వనరుల గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. తెచ్చినటువంటి వనరులని మనకున్నటువంటి పార్టీ భావజాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి రెండింటిని మేళవించి అట్టడుగునున్నటువంటి పేదవాడిని సైతం చేయి అందించి పైకి లేపి వెనకబడినటువంటి జీవితాల్లో వెలుగు నింపేటట్టుగా మన పాలన ఉండాలి. ఈ పాలన పైన అవగాహన ఉండాలి. పాలన అనేది ప్రజల కోసమే అనేటట్టుగా ఉండాలి. పాలన ప్రజల సంపద లేకపోతే ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ప్రజల కోసమే కానీ పాలకుల కోసం కాదనేది చాలా స్పష్టత ఉండాలి ముందు పాలించేటువంటి వాడికి. అలా ఉన్నప్పుడు ఆ పాలన అనే బాధ్యత కూడా అది ఒక బాధ్యతగానే భావించాలి తప్ప అదేదో అధికారమనో కిరీటమనో లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తామనేటువంటి దానికంటే కూడా తను ఒక కస్టోడియన్గా, ఆ కస్టోడియన్గా ఉన్న సంపదను ప్రజలకి బాగోగుల కోసం వెచ్చిస్తున్నాం అనేటువంటి బాధ్యతాయుతంగా ఒంట్లో భయం పెట్టుకొని భయంగా ఆ పాలన చేసేటట్టుగా ఉండాలి. అది నేను 1960లో దామోదరన్ సంజీవన్ దళిత్ సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత పంజాబ్లో చరణ్జీత్ సింగ్ చెన్నీని చేసింది. కానీ 14 తర్వాత ఒక పర్సెప్షన్ వచ్చింది. 14లో నాన్ రెడ్డి లీడర్షిప్ ఇవ్వడం వల్ల అటు పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ ఇద్దరు కూడా రెడ్డిస్ కాకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఆంటోనీ కమిటీ రిపోర్ట్ ఇచ్చి, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడర్ అప్పుడు ఇద్దరు కూడా 2014 బిఫోర్ పిసిసి లీడర్ కానీ లేకపోతే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కంటే ముందు ఎవరు ఉన్నారు? పిసిసి ప్రెసిడెంట్ మన స్టేట్కి సపరేట్గా చేశారు కదా, పొన్నాల లక్ష్మి చేశారు. సిఎల్పి లీడర్ ఎవరు ఉన్నారు? సిఎల్పి లీడర్ ఎవరు? యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఎవరున్నారు మరి? అదే అంటున్నా మీరు నేను చెప్పేది ఎన్నికలకు వెళ్ళిన టీంలో ఎన్నికలకు వెళ్ళే టీం పొన్నాల లక్ష్మి గారికి ఇచ్చింది ప్రచార కమిటీ. ఒక నిమిషం గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ పార్టీ ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూసి, పాలన చూసి ప్రజలు తీర్పిస్తారు. అప్పుడు తెలంగాణకు ఎవరు లేరు. అదే అన్నా నేను, తెలంగాణ వచ్చింది ఎప్పుడు? తెలంగాణ వచ్చేంతవరకు పాలనలో ఉన్నది ఎవరు?
ప్రచార కమిటీ చైర్మన్ పాలనలో ఉన్నది ఎవరు? మీరు యూ డోంట్ డైవర్ట్ ద ఇష్యూ. నో, ఐఎమ్ టెలింగ్ యూ. కిరణ్ కుమార్ రెడ్డి. మరి నువ్వు బీసీ ఉన్నాడు కాబట్టి ఓడిపోయినాడు. మరి ఎందుకు యాంటోనీ కమిటీ ఎందుకు? అదే అది తప్పు అన్నా. ఐఎమ్ సారీ, మీకు ఎవడు చెప్పింది ఏంటో అది తప్పు. 10 ఏళ్ళు పాలన ఉన్నది ఎవరు? పొన్నాల లక్ష్మయ్య కాదు కదా. పొన్నాల లక్ష్మయ్య గారికి ఎంత 2 నెలలు 3 నెలల ముందు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన చూసి ఓటు వేయమంటే 2-3 నెలల ముందు వేయరు కదా. సో ఈ వాదన కరెక్ట్ కాదు. అది తప్పు పర్సెప్షన్. కాంగ్రెస్ పార్టీ భావజాలను చూసి ఆలోచన విధానాన్ని చూసి ఓట్లేస్తారు తప్ప ఇంకో ఈ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఉన్నాడు. రెడ్డి సెక్షన్ అనాదిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. అందరూ ఉన్నారు. దాన్ని దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు అనే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే వీకర్ సెక్షన్ కి ఇచ్చేవాళ్ళు. ఎవరిని దూరం చేసుకోకూడదు. నీకు సమాజంలో ఉన్న అన్ని వర్గాలని ఆదరించేసి ముందుకు తీసుకొని పోవాలి తప్ప ఏదో ఒక వర్గాన్ని దగ్గర తీసుకొని ఇంకో వర్గాన్ని దూరం చేస్తామనంటే అది ఎట్లా? అది కరెక్ట్ కాదు. అందరూ ఉండాలి. యూ హ్యావ్ టు క్యారీ ఎవ్రీబడి అలాంగ్ విత్ యూ.